ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నిరుద్యోగులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న డిఎస్సికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను ఫిబ్రవరిలో విడుదల చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. విద్యార్థులకు మరింత నాణ్యమైన ఐబీ విద్యను అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 6,000కు పైగా టీచర్లను డిఎస్సి ద్వారా నియమించాలని కేబినెట్ సమావేశంలో తీర్మానించింది. రాష్ట్ర వ్యాప్తంగా 185 కేంద్రాల్లో 15 రోజుల పాటు పరీక్షలు, 8 రోజుల పాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించనుంది. ఈ మార్కుల వెయిటేజీను డిఎస్సిలో కలపాలని ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో డిఎస్సితో పాటు పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 6,100 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 2019 నుండి ఒక్క విద్యారంగంలోనే 14,219 పోస్టులు ఈ ప్రభుత్వం నియామకం చేసింది. దీనికి అర్హత 42 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకొక 5 సంవత్సరాలు వయో పరిమితిని సడలింపు ఇవ్వడం జరిగింది. ఇక వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 16వ తేదీన 4వ విడత చేయూత నిధులు అందివ్వనుంది. మొత్తం 26,98,931 మందికి 5,060 కోట్ల 4 లక్షల రూపాయలు చేయూత పథకం ద్వారా అందుతాయి. గ్రామ పంచాయతీలకు సెక్రటరీ ఉండాలని కూడా కేబినెట్ తీర్మానించింది. 13,171 పంచాయతీలకు గ్రేడ్ 5 సెక్రటరీలను నియమించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న నాణ్యమైన విద్యకు మరింత మెరుగులు దిద్ది అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐబీ విద్యను ప్రభుత్వ స్కూళ్లలో క్రమ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీఎస్సీఆర్టీ ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది నుంచి ఫస్ట్ క్లాస్లో ఐబీ సిలబస్ మొదలు కానుంది. 2035 నాటికి 10వ తరగతి వరకు సిలబస్ తీసుకువెళ్లాలన్నది ప్రభుత్వం ఆలోచన. కేవలం శ్రీమంతులు మాత్రమే చదవగలిగే ఐబీ విద్యను ప్రభుత్వ పాఠశాలలకు తీసుకురాబోతున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మంత్రులు చెప్పారు. విద్యా విధానంలో ఐబీని ఎంటర్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఇప్పటి వరకు జపాన్ అండ్ దక్షిణ కొరియా దేశాలు మాత్రం అడాప్ట్ చేసుకున్నటువంటి విద్యా విధానం. ఈ ఐబీ మన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని రేపు 25లో ప్రారంభమైతే 1935 నాటికి వారు 10th +2 2 ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెరిగి మన విద్యార్థులు అంటే అందని ద్రాక్షగా ఉన్నటువంటి ఈ ఐబీ విద్య అందుబాటులో ప్రభుత్వ పాఠశాలలకు తెచ్చినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో ప్రభుత్వ పాఠశాలల్లోకి అందుబాటులో తెచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మొత్తం యావత్ కేబినెట్ మంత్రివర్గం అంతా కూడా హర్షాతిరేకాలతో వారికి ధన్యవాదాలు తెలియజేసింది. టీచర్స్ని, విద్యాశాఖలో ఉన్న వారిని అందరినీ కూడా ట్రైన్ చేసేటువంటి కార్యక్రమం 24-25లో జరుగుతుంది. ఇక ఎస్ఐపిబి ఆమోదించిన ప్రతిపాదనలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన ప్రతిపాదనలను ఎస్ఐపిబి మంగళవారం జరిగిన సమావేశంలో ఆమోదించక ఆ ప్రతిపాదనను కేబినెట్ క్లియర్ చేసింది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2 విండ్ పవర్ ప్రాజెక్టులకు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులకు కూడా మంత్రిమండలి రూట్ క్లియర్ చేసింది. యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఆర్జేయూకేటీకి రిజిస్ట్రార్ పోస్టు ఏర్పాటుకు కూడా కేబినెట్ లైన్ క్లియర్ చేసింది. ఈ మేరకు చట్టంలో సవరణలు చేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకు రాష్ట్రానికి చెందిన చదరంగ క్రీడాకారిణి కోలగట్ల మీనాక్షికి చినముషిడివాడలో 500 చదరపు గజాల నివాస స్థలం ఇవ్వడంతో పాటు టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి అక్కడే 1000 చదరపు గజాల నివాస స్థలం ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది. తిరుపతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి 42 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.